హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ మనకి ఆదిబట్లలో ఈ ఫ్లాట్స్ అన్నది తీసుకురావడం జరిగిందండి. మెయిన్ మేజర్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి రోడ్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్కి మనకి ఫ్లాట్స్ వచ్చేసి మనకి ఈ రోడ్ ఆనుకొనే ఉంటాయండి. మనకి ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం సార్నాడు కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అన్నది చివరి వరకు చూడండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. మీరు సార్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కానీ ఇంకా ప్రాజెక్ట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సార్తో కూడా అడిగి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కానీ లొకేషన్ హైలైట్స్ కానీ కూడా మనం తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ లొకేషన్ హైలైట్స్ చెప్పండి సార్. లొకేషన్ హైలైట్స్ అంటే మనది ఫస్ట్ థింగ్ 100 ఫీట్ రోడ్ సైడ్ ఉంటుంది. అవును. సో మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ టీసీఎస్ ఉంటుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఓకే. కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ టాటా ఏరోస్పేస్ ఉంటుంది. అవును సార్. టాటా ఏరోస్పేస్ ఒకటి, దాని తర్వాత రంగారెడ్డి కలెక్టరేట్, ఫాక్స్కాన్కు దగ్గరలో ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్కి దగ్గరనే. అవును. ఎయిర్పోర్ట్ మనకి ఎంతసేపట్లో డ్రైవ్ ఉంది సార్? ఒక 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. 20 మినిట్స్ డ్రైవ్లో. ఇంకా తుక్కుగూడ. అవును, కూడా చాలా డెవలప్ అయిపోతుంది సార్. తుక్కుగూడ దగ్గర అవుతుంది. తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ. అవును. ఇవన్నీ ఏరియాస్కి దగ్గర. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లొకేషన్ హైలైట్స్ కూడా మీరు తెలుసుకోవాలన్నా కూడా ఫ్రెండ్స్ మీకు జస్ట్ గూగుల్లో కొట్టినా కూడా మీకు అర్థమైపోతుందండి. అలాగే మీకు ఈ లొకేషన్ రావాలన్నా కూడా సార్కి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సింపుల్గా కూడా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి ఆదిబట్ల నుంచి మనకి టీసీఎస్ ఆదిబట్ల రోడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి పిఎస్ ఉంటుందండి, ఆదిబట్ల పిఎస్. ఆ పిఎస్కి జస్ట్ మనకు ఒక 50 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఫ్లాట్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకి సన్ రైజ్ అపార్ట్మెంట్స్ అండి. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ హైలైట్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఎమ్యూనిటీస్ కూడా మంచి బ్రహ్మాండమైన ఎమ్యూనిటీస్ కూడా రావడం జరిగిందండి. ఫస్ట్ ఒకసారి ఎమ్యూనిటీస్ కూడా చూసుకుందాము. ఎమ్యూనిటీస్ చూసుకున్నాక ఫ్రెండ్స్ మనం వచ్చేసి అపార్ట్మెంట్స్ చూసుకుందాము. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రైస్ అనేది వీడియోలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సార్ చూసుకుందాం పదండి సార్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇందులో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మంచి ఎమ్యూనిటీస్ కూడా రావడం జరిగిందండి. ముందుగా మనం ఇప్పుడు జిమ్ ఏరియా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రతి ఎక్విప్మెంట్ కూడా మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోయిందండి. చూసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్లో ఉందండి జిమ్ వచ్చేసేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి జిమ్ కూడా చూసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం ఏం చూసుకుందాం సార్? మనం స్విమ్మింగ్ పూల్ చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ఎమ్యూనిటీ కూడా చూసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అండి. చూసుకోవచ్చు ఆల్రెడీ కిడ్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ కాబట్టి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ దగ్గరలో పూల్ ఉంది కాబట్టి అండి మనకి డ్రెస్సింగ్ రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పూల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గార్డెన్ ఏరియా కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గార్డెన్ ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మంచి విశాలమైన గార్డెన్ ఏరియా కూడా రావడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా రావడం జరిగిందండి. మంచి వెంటిలేషన్ ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి. ఈస్ట్ సైడ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 40 ఫీట్ రోడ్ అండి. నార్త్ సైడ్ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. మంచి వెంటిలేషన్ ఉంటుందండి. అలాగే కన్స్ట్రక్షన్ పరంగా కూడా అపార్ట్మెంట్స్ బాగున్నాయండి. అలాగే వాస్తుపరంగా కూడా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ ఎమ్యూనిటీ కూడా చూసుకున్నామండి. నెక్స్ట్ ఎక్కడికి సార్? బ్యాంకెట్ హాల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ మీకు తక్కువ బడ్జెట్లో మంచి ఎమ్యూనిటీస్ కూడా వచ్చినాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ ఎమ్యూనిటీలో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి బ్యాంకెట్ హాల్. సార్ చెప్పండి సార్, మనకి ఇది ఎంత కెపాసిటీ సార్ మనకి బ్యాంకెట్ హాల్? ఇది 200 మెంబర్స్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనకి డ్రెస్సింగ్ రూమ్ వస్తుంది. ఓకే. ఇటు మళ్ళీ కిచెన్ వస్తుంది. ఇది కిచెనా సార్? కిచెన్తో పాటు ఇక్కడ వాష్రూమ్స్. ఇది వాష్రూమ్, సపరేట్ వాష్రూమ్స్ దీనికి. ఓకే. చూసుకోవచ్చండి మనకి సపరేట్గా కూడా మనకి బర్త్డే పార్టీస్ కానీ ఇవన్నీ కూడా మనకి చేసుకోవడానికి కూడా మనకి సపరేట్గా బ్యాంకెట్ హాల్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 200 కెపాసిటీలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూపి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్ కూడా చూసుకున్నాం కదండి. సార్ నెక్స్ట్ ఎమ్యూనిటీ చెప్పండి సార్. మనం ఇండోర్ గేమ్స్ చూసుకున్నాం. ఇండోర్ గేమ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇండోర్ గేమ్స్ కూడా చూసుకుందాం. మళ్ళీ ఒకసారి కూడా బ్యాంకెట్ హాల్ కూడా చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ అపార్ట్మెంట్స్లో మనకి సపరేట్గా బ్యాంకెట్ హాల్ కూడా అనేది రావడం జరిగింది కాబట్టి చూసుకోవచ్చండి మంచి బడ్జెట్లో మంచి ప్రైజెస్లో మనకి ఆల్ ఎమ్యూనిటీస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇండోర్ గేమ్స్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇక్కడ మనకి టేబుల్ టెన్నిస్ కానీ మనకి స్నూకర్ కానీ అది ఏమంటారు సార్? అది ఫూట్బాల్. ఏదో నాకు అది పేరు కూడా వస్తలేదు. ఫూట్బాల్, క్యారమ్స్. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్లలో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఒక 4-5 ఇండోర్ గేమ్స్ అన్నది కూడా రావడం జరిగింది. మనకి చెస్ కానీ క్యారమ్ బోర్డ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వాడుకుంటున్నారండి. అన్ని ఫెసిలిటీస్ ఏవైతే మీకు ఎమ్యూనిటీస్ చూపించానో అవన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్స్లలో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారండి. దీంట్లో మనకి సపరేట్ వాష్రూమ్ కూడా వచ్చింది సార్. సపరేట్ వాష్రూమ్ ఇండోర్ గేమ్స్ సంబంధించి.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జిమ్కి సపరేట్ వాష్రూమ్, ప్రతి దానికి కూడా ప్రతి ఏరియా కూడా మనకి సపరేట్ వాష్రూమ్స్ అవన్నీ కూడా మనకి ప్లేస్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎమ్యూనిటీస్లో చూసుకున్నట్టయితే మనకి 24/7 కూడా మనకి సెక్యూరిటీ పరంగా మనకి 2 వాచ్మెన్స్ కూడా ఉంటారండి. అలాగే చూసుకున్నట్టయితే మనకి సీసీ కెమెరాస్ కూడా ఉంటాయండి. అలా పవర్ బ్యాకప్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చండి, మనకి పవర్ బ్యాకప్ కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రతి ఇండివిజువల్ ఫ్లాట్ కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనేది కూడా రావడం జరిగిందండి. మిగతా ఎమ్యూనిటీస్ కూడా మనం చూసుకుందాం పదండి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చాయో మళ్ళీ ఒకసారి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ అంటే మనకి జిమ్ వచ్చింది, స్విమ్మింగ్ పూల్ వచ్చింది, వన్ సైడ్ బాస్కెట్బాల్ కోర్ట్ వచ్చింది, బ్యాడ్మింటన్ కోర్ట్ వచ్చింది, లాన్ ఏరియా ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఉంటుంది. దాంతోపాటు బ్యాంకెట్ హాల్, డే కేర్ కూడా మనం ప్రొవిజన్ ఇచ్చినాం. డే కేర్ కూడా ఉందా సార్? డే కేర్ కూడా సపరేట్ ప్రొవిజన్ ఇచ్చినాం. దాని తర్వాత కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్ హాల్ సపరేట్ ప్రొవిజన్ ఇచ్చినాం. ఓకే. దాంతోపాటు ఇండోర్ గేమ్స్ ఇది మనం ఉన్నది, దాంతోపాటు చిల్డ్రన్ ప్లే ఏరియా. ఓకే. ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇచ్చినాం. మనకి ఇక్కడ లిఫ్ట్లు ఎన్ని ఉన్నాయి సార్? మనకి 3 లిఫ్ట్స్ ఉంటాయి మొత్తం. ఓవరాల్గా 3 లిఫ్ట్స్ ఉన్నాయి. 3 లిఫ్ట్స్ ఉంటాయి. ఓకే. 2 వచ్చేసి ప్యాసింజర్ లిఫ్ట్స్. ఓకే. ఒకటి గూడ్స్ లిఫ్ట్ ఉంటుంది, గూడ్స్ సర్వీస్ లిఫ్ట్. ఓకే. మనకి సెక్యూరిటీ పరంగా ఏమేమి ఉన్నాయి సార్? మనకి 2 వాచ్మెన్ ఉంటారు. ఓకే. 2 ఫ్యామిలీస్ ఉన్నారు. 2 ఫ్యామిలీస్ ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 24/7 కూడా మనకి సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ కూడా మనకి రన్నింగ్ అవుతున్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమేమి పోర్షన్స్ అంటే మనకి ఇక్కడ ఏమేమి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏందన్నది కూడా ఒకసారి సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ ఇక్కడ మనకి చెప్పండి సార్ ఏమేమి మనకి ఏంటంటే 2 BHK అండ్ 3 BHK 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఏ ఫేసింగ్లలో ఉన్నాయి సార్ మనకి అవి? మన ఈస్ట్, వెస్ట్, నార్త్ 3 ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. 2 BHK వచ్చేసి 1242 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 1242 నుంచి స్టార్ట్ ఉంది. అవును సార్. టోటల్ కూడా మనకి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్? టోటల్ మనకి అపార్ట్మెంట్లో 93 ఫ్లాట్స్ వస్తాయి సార్. 2 BHK, ఇప్పుడు 3 BHK వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి సార్ మనకి? ప్రస్తుతానికి 8 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓన్లీ 8 ఉన్నాయి. 8 ఫ్లాట్స్ అంటే ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 8 మాత్రమే మిగిలినాయి. ఈ 8లలో మనకి ఏ ఫేసింగ్లలో ఉన్నాయి సార్? ఈస్ట్, వెస్ట్, నార్త్ 3 ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి 2 BHK అండ్ 3 BHK. 3 BHK 2 BHK. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి కేవలం 8 ఫ్లాట్సే మనకి రిమైనింగ్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ చూడాలనుకున్న కూడా డిస్ప్లేలో సార్ నంబర్ అనేది కూడా ఇస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఫ్రెండ్స్ మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కూడా చూసుకుందాం పదండి. సార్ మనకి ఇది కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? మనకి 6.5 feet వస్తుంది. 6.5 feet. 6.5 feet. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డక్ ఏరియా కూడా మంచిగా వచ్చిందండి. మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి స్పేస్ వచ్చిందండి. డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? అది డక్ ఏరియా కూడా 6.5 feet వస్తుంది. 6.5 feet. అంటే మన కారిడార్ స్పేస్ అండ్ డక్ ఏరియా కూడా మనకి 6.5 feet. అవును సార్. ఇప్పుడు మనం చూసేపోయేది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుందండి. మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వేరే ఫ్లాట్స్ యొక్క డోర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏం లేవు. ఇటు వెనక వైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ కారిడార్ స్పేస్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్ వాళ్ళు అక్కడ మనకి గ్రిల్స్ వేసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ లాగా కూడా వాడుకోవచ్చు. అంతే కదా సార్? అంతే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాట్ చూసుకుందామండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. వాస్తుని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది టోటల్ ఎంత SFT వచ్చింది సార్? మనకి ఇది 1668 SFT ఉంటుంది. 1668. అవును సార్. 1668. మనకి UDS ఎంత వచ్చింది సార్ దీనికి? దీనికి ఇంచుమించు మీకు 60 గజాల వరకు వస్తుంది. 60 స్క్వేర్ యార్డ్స్ మనకి UDS వచ్చింది. మంచి UDS వచ్చింది సార్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి వచ్చాం కదండి. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. ఇంటీరియర్ వర్క్స్ చేయించుకుంటే ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా బాగా కనబడుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాల్ కమ్ మనకి డైనింగ్ ఏరియా అండి. 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనం ఎక్కడ కూడా లైట్స్ అనేది కూడా వాడట్లేదు. మనం నేచురల్ లైటింగ్లోనే మనకి వీడియో అనేది కూడా తీయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ అండ్ మనకి డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మంచిగా విశాలంగా రావడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇండివిజువల్ హౌస్ ఎట్లయితే ఉంటుందో అండి సేమ్ అదే విధంగా ఫ్లాట్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పడవ నైరుతిలో విండోస్ కూడా వచ్చినాయండి. ఈ విండోస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి UPVC విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. విత్ మనకి మస్కిటో మెష్ అండ్ గ్రిల్ తోటి అన్ని కూడా. అదే ఫ్రెండ్స్ ఇందులో మనకి చూసుకున్నట్టయితే కింగ్ సైజ్ బెడ్ వేసుకోవడం కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇందులో మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ మనకి ఇంటీరియర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చేయించుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి ఇందులో చూసుకున్నట్టయితే 3 BHK అని చెప్పుకున్నాం కదండి. మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందామండి.
ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కనుక మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మినిమం అయితే ఫ్రెండ్స్ ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మిక్సర్లో కానీ ఓవెన్ పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా గ్రానైట్ స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. కింద వైపు ఉన్నటువంటి కూడా సెల్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి టోటల్గా కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మాత్రం ఇల్లు వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇందులో ఫ్రెండ్స్ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి గ్రిల్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నామండి. సో ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి ఈజీగానే అయితే మనకి 5/6 మంచం లేదంటే కనుక ఫ్రెండ్స్ 2 దివాన్ కార్డులు వేసుకున్నా కూడా మంచి స్పేషియస్ అన్నది కూడా ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఈ ఫ్లాట్స్కి వచ్చేసి మనకి వాయువులో ఉంటుందండి. ఇక్కడ వాయువులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పడమర వాయువులో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో చూసుకోవచ్చండి. టోటల్ కూడా మళ్ళీ కూడా చెప్తున్నానండి, మనం టోటల్ కూడా మనకి నేషనల్ లైటింగ్లోనే వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ కూడా కనబడుతుందండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్. మనం ఇప్పుడు చూసే అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ ఒక విండో కూడా రావడం జరిగిందండి. మెయిన్ రోడ్కే ఉంటుంది ఈ విండో వచ్చేసేసి. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్న ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది, అది చూసుకున్నామండి. ముందుగా ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి వాస్తుపరంగా చూసుకున్నట్టయితే ఈశాన్యంలో ఉంటుందండి. చూసుకోవచ్చండి ఇది మనకి మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ అండి ఇది. అలాగే ఫ్రెండ్స్ సరౌండింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చండి. మనకి అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ మొత్తం కూడా మనకి సరౌండింగ్ మొత్తం కూడా మనకి పీజీస్ ఉన్నాయండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం రెంట్కి ఇచ్చుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి రెంటల్ వాల్యూ కూడా మంచిగా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటికి ఈశాన్యంలో వచ్చేసి ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చండి ఇందులో మనకి 5/6 మంచం అనేది అయితే ఈజీ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఈశాన్యంలో మనకి ఒక విండో, అలాగే ఫ్రెండ్స్ ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక విండో అండి. కూడా చెప్తున్నానండి, మీరు కనుక చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారం కూడా ఈ ఫ్లాట్స్ అన్ని కూడా మంచి కన్స్ట్రక్షన్ అన్న కూడా చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనం 3 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి 2 BHK కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్లో కూడా చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ గురించి కూడా చెప్పుకున్నాం కదండి. 8 పీపుల్ కెపాసిటీ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మన స్టెప్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది 5 ఫీట్ ఉంటుందండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చండి ల్యాండింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్, ఇది వచ్చేసి మనకి స్టెప్స్ అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 BHK కూడా చూసుకుందాం పదండి. సార్ ఇక్కడ మనకి దగ్గరలో ఇంకేమేమి ఉన్నాయి సార్? మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మల్టీప్లెక్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. ఇప్పుడు ఇది మనకు కనిపించేది మల్టీప్లెక్స్ అండి. కనిపించేది మల్టీప్లెక్స్. ముందు మనకి సూపర్ మార్కెట్ ఉంటుంది, రత్నదీప్ సూపర్ మార్కెట్. రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటుంది, పక్కనే వండర్లా దగ్గరనే వండర్లా ఉంది. మనకి ఇదంతా కూడా ఆక్యుపై అయిపోయింది కదా సార్. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఆక్యుపై చేసేసినాయి. ఓకే మేజర్. మనకి ఇంకోటి ఏంటంటే సార్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఈ పోర్షన్స్లలో. మనకి డోర్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఆపోజిట్ డోర్స్ లేవండి. ఎందుకంటే మనకి ఫ్యామిలీస్ ఎదురుగున్నా కూడా మనకి ఎవరు కూడా డిస్టర్బెన్స్ కాకుండా డోర్స్ అనేది కూడా చూసుకోవచ్చు. అక్కడ ఒక డోర్ ఉందండి, ఇక్కడ ఒక డోర్ ఉంది. అలాగే సార్ ఇక్కడ మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? ఎందుకంటే మనకి సరౌండింగ్స్ మొత్తంలో కూడా మనకి పీజీస్ ఉన్నాయి. మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? ఇప్పుడు 2 BHK అయితే ఇక్కడ మన అపార్ట్మెంట్ 19 to 20,000 వస్తుంది. 18 నుంచి 20,000 రెంట్ వస్తుంది 2 BHK. ఓకే. సో మన దాంట్లో ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీస్కే ఇస్తున్నాము. ఓన్లీ ఫ్యామిలీస్కి బ్యాచిలర్స్కి ఇవ్వట్లేదు, ఓన్లీ ఫ్యామిలీస్కి ఇస్తున్నాము. 19 అయినా అని మనకి 19-20,000 రెంట్ వస్తుంది. ఓకే. సో అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇది మనకి పనికి వస్తుంది అన్నమాట. బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంకోటి మనది రోడ్ పక్కన ఉంది కాబట్టి రెంటల్ కూడా పెద్దగా ఆగకుండా 10 days లో రెంట్ కూడా వెళ్ళిపోతుంది. అంటే మనకి టూలెట్ పెట్టగానే కూడా మనకి ఈజీగా అవసరం అయిపోతుంది. ఇక్కడ ఇంత రెంట్ కూడా మనకి ఎట్లా వస్తుంది సార్? మనకి ఇది మనం ఏంటంటే ఎగ్జాక్ట్ మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ TCS ఉంది. అవును. కాబట్టి TCS ఎంప్లాయీస్కి నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నారు. జస్ట్ మనకి TCS వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 150 to 200 మీటర్స్లోనే మనకి TCS మెయిన్ గేట్ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనకి మంచి రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుందని సార్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఫ్రెండ్స్ పర్సనల్గా విజిట్ చేసి ఈ ఫ్లాట్ని మీరు కూడా చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే మనకి అంతా కూడా ఫ్యామిలీస్ అనేవి ఉన్నారండి. కేవలం మనకి 8 యూనిట్సే మనకి ఇందులో బ్యాలెన్స్ ఉన్నాయండి. అవి కూడా ఫ్రెండ్స్ మనకి నార్త్, వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేజింగ్స్లో మనకి ఈ 8 యూనిట్స్ అనేది ఉన్నాయండి. ఇందులో నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 2 BHK ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 BHK ఫ్లాట్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, హాల్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కదండి, ఇది వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుందండి, సింహద్వారం వచ్చేసి. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఒక విండో అనేది కూడా రావడం జరిగిందండి. వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చండి. నేను ఎక్కడ కూడా మీకు నేచురల్ లైటింగ్లోనే వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు నేచురల్ లైటింగ్లో కూడా మనకి హౌస్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మినిమం వచ్చేసి మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకుందామండి ఒకసారి ఆ కామన్ వాష్రూమ్ కూడా. మనకి హార్డ్వేర్ అంతా కూడా ఫ్రెండ్స్ మంచి బ్రాండెడ్ అనేది కూడా వాడడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది ఇచ్చారండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డైనింగ్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎల్ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అనేది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ ఆగ్నేయంలో మనకి ఒక విండో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 BHKలో వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇందులో ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్లో వచ్చామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఇక్కడ మొత్తం కూడా కబోర్డ్ వర్క్స్ చేయించుకుంటే ఇల్లు వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణ నైరుతిలో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. టోటల్గా ఈ విండోస్ అన్ని కూడా ఫ్రెండ్స్ మళ్ళీ కూడా చెప్తున్నానండి మనకి UPVC విండోస్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంటికి ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అంతకుముందు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. డోర్ వచ్చేసేసి మనకి ఇది డైనింగ్ ఏరియాలో నుంచి వస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా ట్యాప్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. ఈ యూటిలిటీ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 3 feet వరకు ఉంటుంది. కొంచెం డస్ట్ ఉంది ఏమనుకోవద్దండి. అదే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి ఆల్మోస్ట్ 12 feet వరకు ఉంటుందండి. పొడవు చూసుకున్నట్టయితే వెడల్పు వచ్చేసి మనకి 3 feet ఉంటుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా కూడా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి తూర్పు వైపు మనకు ఒక విండో కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి 5/6 మంచం అయితే ఈజీ వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదండి, ఇంటికి ఈశాన్యంలో ఉంటుందండి. మనకి తూర్పు ఈశాన్యంలో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఒక డోర్ వచ్చిందండి. అక్కడ మనకి ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. ఇప్పుడు మన బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాం పదండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మినిమం వచ్చేసి మనకి 3.5 feet వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి వ్యూ కూడా చాలా బాగా కనబడుతుందండి. ఇది వచ్చేసి మనకి గార్డెన్ ఏరియా, అది వచ్చేసి బ్యాక్వెట్ హాల్ అండి. అలాగే ఇది వచ్చేసి మనకి బాస్కెట్బాల్ ప్లే ఏరియా అండి. స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 40 feet రోడ్ అండి. ఆ రోడ్ కూడా కనబడుతుంది, చూసుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు, సపరేట్గా మనకు ఒక గేట్ ఉంటుందండి. ఈ కొబ్బరి చెట్ల నుంచి మనకి ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్లాట్స్కి సంబంధించి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సార్ కూడా తెలుసుకుందామండి. సార్ ఇక్కడ మనకి ఎంత సేఫ్టీ ఉంది ఏంటిది అన్నది, మనకి ప్రైస్ విషయం ఏందన్నది కూడా ఒకసారి చెప్పండి సార్. మనది 2 BHK ఎంతమంది చెప్పినట్టు 1242 square feet నుంచి ఉంది. 1240 నుంచి 2 BHK ఎంత వరకు ఉంది సార్? 1306 వరకు ఉంది. 1306 SFT వరకు ఉంది. ఓకే, 1242 square feet నుంచి 1306 square feet వరకు ఉంది. 2 BHK 2 BHK. దానికి గాను మనం కోట్ చేస్తున్న ప్రైస్ 4500 per square feet కోట్ చేస్తున్నాం. 4500 per square feet. అవును సార్. అది నెగోషియబుల్ ఉందా సార్? స్లైట్లీ నెగోషియబుల్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసి ఫ్రెండ్స్ మీరు విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ ఫ్లాట్స్ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. చూసుకోవచ్చండి, మనకి ఇక్కడ దగ్గరలో కనిపించేది వచ్చేసేసి మనకి ఆదిబట్ల PS అండి. జస్ట్ మనకి ఒక 50 to 60 మీటర్స్లోనే మనకి ఫ్లాట్స్ కూడా ఉంటాయండి. కన్స్ట్రక్షన్ పరంగా కానీ వాస్తు ప్రకారంగా కానీ ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగుంది. ఇప్పుడు 3 BHK కూడా మనకి ఎంత వచ్చింది ఏంటనే సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ 3 BHKకి ఎంత వచ్చింది? 3 BHK వచ్చేసి 1668 square feet ఉంది. ఓకే, 1600 నుంచి 1668 వరకు ఉంది. ఓకే, మనకి దానికి 2 BHKకి UDS ఎంత వస్తుంది సార్? 3 BHKకి ఎంత వస్తుంది? 2 BHKకి అయితే మనకి 45 square yards వరకు వస్తుంది. ఓకే, వేరే 3 BHK మనకి 60 square yards వరకు వస్తుంది. 60 గజాల వరకు వస్తుంది. ఇందులో ఒక కీ పాయింట్ కూడా ఉందండి, అది కూడా ఏందన్నది కూడా మీకు చెప్తానండి. సార్ ఇక్కడ మనకి మెయిన్ కీ పాయింట్ అనేది నాకు ఇంతకుముందు మీరు ఆఫీస్లో చెప్పారు. ఇక్కడ 2 BHKకి వచ్చేసి రఫ్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 45 square yards ఆఫ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ వస్తుంది. ఇక్కడ గజము
90,000 నుంచి ₹1,00,000 నడుస్తుంది కమర్షియల్ బిట్. ఓకే. రెసిడెన్షియల్ రేటు మన రెసిడెన్షియల్ రేటు 80,000 వేసుకున్నా కానీ అప్రాక్స్ 36 లక్షల వరకు మనకు వచ్చే ల్యాండ్ వాల్యూనే కవర్ అయిపోతుంది. అవును, అంటే మనకి యూడిఎస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 BHK వచ్చేసి మనకి 45 లాగా వేసుకున్నా కూడా ఇది కమర్షియల్ బిట్ అండి. టోటల్ కూడా ఒకవేళ కమర్షియల్ కాకుండా కూడా మనకి రెసిడెన్షియల్ జోన్లో వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మినిమం వచ్చేసి కమర్షియల్ అయితే 90 to 1 lakh నడుస్తుందండి పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ మనకి ఓన్లీ 80,000 వేసుకున్నా కూడా మనకి రెసిడెన్షియల్ పరంగా చూసుకున్నా కూడా 36 లక్షలు అవుతుందండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే మనకి 2 BHK తీసుకున్నా 3 BHK చూసుకున్నా కూడా మనకి ల్యాండ్ వాల్యూ మంచిగా వస్తుంది కాబట్టి మేజర్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అనేది మీకు అప్రిషియేషన్ అనేది ల్యాండ్లోనే వచ్చేస్తుందండి. అంతే కదా సార్? ఇది ఒక మెయిన్ కీ పాయింట్ అండి. మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ ఇక్కడికి పర్సనల్గా విజిట్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఈ ఫ్లాట్స్ అయితే నచ్చుతుందండి. ఎందుకంటే లొకాలిటీ కానీ అలాగే మనకి ఇక్కడ ఈ ప్రైస్కి ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ కానీ కూడా ఫ్రెండ్స్ చాలా బాగుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్కూల్స్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ ఇక్కడ మనకి దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. లైక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, శ్లోకా కావచ్చు, మంచెస్టర్ కావచ్చు, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, ఇవన్నీ స్కూల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్మీడియట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే సాగర్ హైవే మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్. సో అన్నిటికీ సౌకర్యం ఉంది. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా చూసుకున్న ఫ్రెండ్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ప్రతి ఒక్క బస్సు కూడా మనకి ఫ్లాట్స్ వరకు కూడా రావడం జరుగుతుంది. మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి మంచిగా వస్తుంది కాబట్టి. ఎందుకంటే మనకి సరౌండింగ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ చూసుకున్నట్టయితే కనుక మనకి TCS ఆదిబాట్ల కానీ మనకి ఫాల్కాన్ కానీ ఇవన్నీ కంపెనీస్ కూడా మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ చూసుకున్న కూడా ఫ్రెండ్స్ చాలా బాగా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ప్రాపర్టీ రెంటల్ పరంగా చూసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి మంచి రెంటల్ కూడా రావడం జరుగుతుంది. మళ్ళొకసారి కూడా రెంటల్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకున్నామండి. సార్ మనకి రెంటల్ ఎంత వస్తుంది చెప్పండి సార్? 2 BHK అయితే 19,000 to 20,000 వస్తుంది ప్రస్తుతానికి. ఓకే. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా. ఓకే. ప్రెసెంట్ 2 BHK అయితే 19,000 వస్తుంది. ఓకే. 3 BHK అయితే మనకి 24,000-25,000 వరకు రెంట్ వస్తుంది. ఓకే. మినిమం మనం వేసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి 3 BHK వచ్చి 24 వస్తుందండి. 2 BHK చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 18,000 to 20,000 అయితే రెంటల్ ఇన్కమ్ రావడం జరుగుతుందండి. TCS ఆదిబాట్ల ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే 150 meters నుంచి 200 metersలోనే ఉంటుందండి. మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి ఒకసారి TCS ఎంత దూరం ఉంది ఏందన్నది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. చూసుకోవచ్చండి మా బ్యాక్ సైడ్లో మనకి TCS కనబడుతుంది. ఇది ఎంత దూరం ఉంది సార్ మనకి ఇక్కడ నుంచి? 200 meters ఉంటుంది. 200 meters అండి. జస్ట్ మనకి అపార్ట్మెంట్కి మన ఫ్లాట్స్కి బ్యాక్ సైడే మనకి TCS ఉందండి. అదే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనం మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకున్నాం కదండి. మనకి సాగర్ హైవే కూడా ఫ్రెండ్స్ మనకి జస్ట్ ఒక 2 to 3 minutesలోనే మనకి సాగర్ హైవే కూడా వెళ్ళిపోవచ్చు. మనకి ఇది తుక్కు కూడా ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ మనకి? 10 minutes డ్రైవ్. 10 minutes డ్రైవ్. చూసుకోవచ్చండి. మనకి ఇటు సాగర్ హైవే అయితే మనకి కనెక్టింగ్కి దగ్గర ఉంటుంది కానీ మనకి తుక్కుగూడ అనేది కూడా ఫ్రెండ్స్ ఈ మధ్య చూసుకున్నట్టయితే కనుక మనకి ఇది శ్రీశైలం హైవేకి కనెక్టివిటీకి కూడా మనకి మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి తుక్కుగూడ కూడా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ అవుతుందండి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ మరొక లొకేషన్ హైలైట్ కూడా ఉందండి. అది ఏంటంటే సార్ అడిగి తెలుసుకొని చెప్పండి సార్. యాక్చువల్లీ ఇక్కడ 300 feet రోడ్ ఉంది కదా ఫోర్త్ సిటీకి. అవును సార్. అది ఇక్కడ 3 kilometer రేడియస్లోనే ఉంటాం మనం. అవును. మనకి ఇది ఫోర్త్ సిటీకి ఏదైతే రోడ్డు మనకి 300 feet ఈ మధ్య మనం న్యూస్లో వింటున్నామో ఫ్రెండ్స్ అది వచ్చేసి మనకి 300 feet రోడ్డు. జస్ట్ మనకి ఇక్కడ 3 kilometers ముందు నుంచే స్టార్ట్ అవుతుందండి. అది వచ్చేసి మనకి ఫోర్త్ సిటీకి కనెక్టివిటీ ఉంటుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 15 minutes డ్రైవ్లోనే ఉందండి. సరౌండింగ్ డెవలప్మెంట్లో కూడా చూసుకున్న ఫ్రెండ్స్ మనకి నెంబర్ ఆఫ్ ది కాలేజెస్ కానీ మనకి స్కూల్స్ కానీ మనకి ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అదే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకున్నాం కదండి. మీరు పర్సనల్గా విజిట్ చేసి కూడా మీరు ఈ ప్రాపర్టీని చూడండి. డిస్ప్లేలో సార్ నెంబర్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ TCSే కాదండి, మనకి ఫాక్స్కాన్ కానీ మనకి ఇవన్నీ కూడా మల్టిపుల్ కంపెనీస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే చాలా దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అనేది కూడా మీ ముందుకి ఇంకా కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫ్రెండ్స్ శివ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నానండి. మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసినట్టయితే సార్ రెస్పాండ్ అవుతారండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ని అడిగి తెలుసుకున్నాను. సార్ చెప్పండి సార్. మనం పర్ స్క్వేర్ ఫీట్ 4,500 చెప్తున్నామండి. మన దగ్గర 2 BHK and 3 BHK ఉన్నాయి కింద చెప్పుకున్నట్టు. ఓకే. సో 2 BHK సైజ్ వచ్చేసి 1242 square feet నుంచి ఉంది. 3 BHK సైజ్ వచ్చేసి 600 square feet నుంచి ఉంది. ఓకే. 500 square feet నుంచి ఉంది. 2 BHKకి వచ్చేసి 45 square yards వరకు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ వస్తుంది. 3 BHKకి 60 square yards వరకు వస్తుంది. ఓకే. అలా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెగోషియబుల్ అయితే ఉంటుంది కదా సార్? స్లైట్లీ నెగోషియబుల్. మనకి బ్యాంక్ లోన్స్ గురించి చెప్పండి సార్. బ్యాంక్ లోన్ మనకి 80 to 85% వరకు అన్ని మేజర్ బ్యాంక్స్లో వస్తాయి. ఓకే. లైక్ HDFC, ICICI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, LIC, ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి.
మనకి ఎనీ బ్యాంక్లో కూడా ఫ్రెండ్స్ మనకి 80 to 85% అయితే బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుందండి. మీ ప్రొఫైల్ బాగుంది అనుకోండి ఇంకెక్కువ కూడా లోన్ అనేది కూడా మనం తీసుకోవచ్చండి. అలా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. మీ నుంచి కోరుకునే ఫ్రెండ్స్ కేవలం ఒక లైక్ మాత్రమే. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్.